ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. నటి జత్వాని వేధింపుల కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆంజనేయులు ఉండగా జగన్ కు అత్యంత విధేయుడుగా పనిచేశారు. ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. నటి జత్వాని వేధింపుల కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆంజనేయులు ఉండగా జగన్ కు అత్యంత విధేయుడుగా పనిచేశారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ లైన్ లో అందిస్తారు. క్రాంతి, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముంబై నటి కేసులో ఏపీ సిఐడి అధికారులు ఆయన్ని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. బేగంపేటలో నివాసంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడకి తరలిస్తున్న పరిస్థితి ఉంది. జగన్ హయాంలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం సస్పెన్షన్ లో పిఎస్ఆర్ ఆంజనేయులు ఉండడం జరిగింది. విజయవాడలో ముంబై నటి పైన గత ఏడాది కేసులో నమోదైంది. వైఎస్ఆర్సీపీ నేత విద్యాసాగర్ పైన తాను పెట్టిన కేసును ఉపసంహరించుకునేలాగా ఒత్తిడి చేయడానికే తన పైన ఈ కేసు పెట్టారని నటి జత్వాని అయితే గతంలో ఆరోపించిన పరిస్థితుంది. ఆ సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్న నేపథ్యంలో విజయవాడ సిపిగా కాంతి రాణా, డీసీపీగా విశాల్ గున్ని పనిచేసే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ నేత విద్యాసాగర్ ఫిర్యాదుతో నటితో పాటు ఆమె తల్లిదండ్రులు, సోదరు పైన కూడా గతంలో కేసు నమోదు చేసిన పరిస్థితుంది. ఇక గతేడాది ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో ఫిబ్రవరి 3న ముంబైలో నటితో పాటు ఆమె తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చారు. ఆమె పైన నమోదు చేసిన కేసు గురించి పోలీసులు ఎవరికి చెప్పని పరిస్థితి ఉంది. ఇక ఈ విషయం 2024 ఆగస్టు 26న బయటపడిన నేపథ్యంలో ఆ తర్వాత ముంబై నటి విజయవాడ వచ్చి విజయవాడ సిపి రాజశేఖర్ బాబుని కలిసి ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ముంబై నటి ఫిర్యాదు తర్వాత ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్నిని, ఏసీపీ హనుమంతరావు, సిఐ సత్యనారాయణని కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. గతేడాది సెప్టెంబర్ లో వైఎస్ఆర్సీపీ నేత విద్యాసాగర్ ఐపీఎస్ అధికారుల పైన కేసు కూడా నమోదు చేశారు. ఇప్పుడు ఈ 2 కేసులకి సంబంధించి సిఐడికి బదిలీ చేసిన నేపథ్యంలో అలాగే ఐపీఎస్ అధికారులని ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం సిఐడి ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే ఇటీవల ముంబై నటి విజయవాడకి వచ్చి తన కేసు విచారణ వేగవంతం చేయాలని కోరిన నేపథ్యంలో ఈ క్రమంలోనే సిఐడి అధికారులు సీనియర్ ఐపీఎస్ గా ఉన్న సీతారామాంజనేయుల్ని అరెస్ట్ చేయడం, హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం, విజయవాడ జరుగుతుంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి అటు సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయుల అరెస్ట్ తో ఈ కేసుకు సంబంధించి కొంత కీలకమైన సమాచారం రాబట్టే అవకాశం ఉంది. ఎందుకు ముంబై నటి పైన కేసు నమోదు చేయాల్సి వచ్చింది, ఎవరి ప్రోద్బలంతో కేసు నమోదు చేశారు, అదేవిధంగా ముంబై నటితో పాటు అక్కడ జరిగిన ఆర్థిక లావాదేవీలు ఏంటి, విద్యాసాగర్ ఎందుకు కేసు పెట్టారు, ఎవరు పెట్టించారు, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయి దర్యాప్తు చేసినప్పటికీ కూడా ఆంజనేయులు సంబంధించిన అరెస్టుతో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.